అందరికీ స్వాగతం. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మరొక ముఖ్య అంశమైన వెబినార్ నిర్వహిస్తుంది. ఇది పిఎఫ్ పెన్షన్దారులకు సంబంధించినటువంటిది. ఇది చాలా కాలం నుంచి వార్తల్లో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు పెంచుతుంది, అప్పుడు పెంచుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ అది పెంపుదల జరగకుండా అట్లా కొనసాగుతుంది. చాలా లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత వందల్లో ఈ పెన్షన్ తీసుకుంటున్నారు. చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దగ్గర పిఎఫ్ ద్వారా లభించినటువంటి డబ్బు వేల కోట్ల రూపాయల్లో ఉంది. 1000 కోట్లుందో 1,00,000 కోట్లుందో అది నారాయణ రెడ్డి గారికి చెప్తారు. అయితే ఆ డబ్బు ఉన్నప్పటికీ పిఎఫ్ పెన్షన్దారులకు చాలా నామమాత్రం పెన్షన్ పే చేస్తున్నారు. 1000 రూపాయల నుంచి 3,000 వరకు, కొంతమందికి వందల్లో కూడా పెన్షన్ వస్తుంది అనేటువంటిది వినపడుతుంది. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంది, దీనికి సంబంధించిన ఆలోచనలు ఏమిటి, పెన్షన్ పెంపుదల ఉండే అవకాశం ఉందా లేదా, దానివల్ల ఎన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా లాభపడతారు, ప్రభుత్వాలు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు వృద్ధుల పట్ల. వీళ్ళంతా కూడా వృద్ధులే, వీళ్లకు కనీసమైనటువంటి పెన్షన్ రావటం లేదు. ఇంకా నారాయణ రెడ్డి గారిని ప్రారంభం నుంచి కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఆగస్టు 24న కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అనేది కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఎన్పిఎస్లో ప్రభుత్వ వాటా 10% ఉంటే ఉద్యోగి వాటా 10%, తర్వాత 14% కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా 18.5% పెంచడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత 20 ఏళ్ళుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్పిఎస్ పెన్షనర్లు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కావాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంటు, అన్ని రంగాలలోని ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీల అనుబంధాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ ఎన్పిఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. కార్మికుల్లో అదేవిధంగా ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దీని ప్రభావం పడింది. ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అదేవిధంగా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆప్ పార్టీ కానీ మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని చెప్పేసి అమలు చేయటం పంజాబ్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ వాళ్ళు అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా వాళ్ళు అధికారంలోకి రావటం అని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడానికి మొదలుపెట్టారు. అయితే దీనివల్ల ఏంటంటే పెన్షనర్లలో కానీ, అదేవిధంగా ఉద్యోగుల్లో కానీ పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో హడావుడిగా ఈ కొత్త యూపీఎస్ పెన్షన్ స్కీమ్, గతంలో మన పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా గ్యారంటీ పెన్షన్ స్కీమ్, అది విధి విధానాల ఆధారంగానే ఈ యూపీఎస్ పెన్షన్ విధానాన్ని కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఉన్నటువంటి 23 లక్షల పెన్షనర్లు ఉన్నారు ప్రస్తుతానికి. దీంట్లో ఉన్నటువంటి చందాదారులు అయితే 99,77,000 పైచిలుకున్నారు. అంటే దాదాపు సుమారు 1 కోటి ఉద్యోగులు, కార్మికులు చందాదారులుగా ఉన్నారు. ప్రస్తుతం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు 23 లక్షల మంది ప్రయోజనం పొందుతారు. ఇది 1/4/2025 నుంచి వీళ్ళందరికీ అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మరి దీనికి ఓపీఎస్కి ప్రత్యామ్నాయమా అంటే కాదు. ఎన్పిఎస్ కంటే కొంత మెరుగైనటువంటి
స్కీమ్ ఉంది. అయితే కింద ఉద్యోగుల్లో కొంతమంది దీనికి అనుకూలంగా వ్యతిరేకంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అత్యధిక శాతం ఓపీఎస్లో ఉన్నటువంటి భద్రత ఈ యూపీఎస్ ప్రస్తుతం ప్రకటించినటువంటి యూపీఎస్లో లేదు కాబట్టి వాటిలో ఓపీఎస్ వైపు మళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏమైనా ఈ స్కీమ్లో మార్పు చేయటం, కొంత ముందడుగు వేయటం అనేది ఆహ్వానించదగ్గదే. అదే సందర్భంలో ఈపీఎస్ పెన్షనర్లకు సంబంధించి గత 2 దశాబ్దాలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ సమస్యను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ప్రొవిజనల్ యాక్ట్ ప్రకారము ఇది 1952లో ఈ ఈపీఎఫ్ యాక్ట్ తీసుకురావటం, ఉద్యోగి యొక్క కాంట్రిబ్యూషన్ అదేవిధంగా యాజమాన్యం యొక్క కాంట్రిబ్యూషన్ సమానంగా ఈపీఎఫ్ ఫండ్కు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 1972లో ఈ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావటం, దాంట్లో ఉద్యోగి నుండి 1.16%, అదేవిధంగా యాజమాన్యం నుంచి 1.16%, కేంద్ర ప్రభుత్వం నుంచి 1.6% కలిపి మొత్తం ఈ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్లో దాంట్లో కార్పస్ ఫండ్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఆ ఫండ్లో కేంద్ర ప్రభుత్వం 1.16 ఇస్తా ఉంది తప్ప అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి వాటా లేదు. అయితే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత అతనికి ఎటువంటి పెన్షన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడే అతను కనుక మరణిస్తే ఫ్యామిలీకి వచ్చేటువంటి బెనిఫిట్ మాత్రమే. ఈ రకంగా అత్యధికంగా తక్కువ స్థాయిలో మరణాలు జరగటం వల్ల, తక్కువ మందికి పెన్షన్ ఇవ్వటం వల్ల దాదాపు 9,000 కోట్ల రూపాయలు అందులో పేరుకుపోయింది. 1995 నవంబర్ 16న ఈ ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. దానికి కావాల్సినటువంటి కార్పస్ ఫండ్ ఇందులో అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద ఏదైతే అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉందో అది కార్పస్ ఫండ్గా పెట్టడం, దాని ద్వారా పెన్షన్ స్కీమ్ను అమలు చేయడం అనేది ప్రారంభమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా చాలా కార్మిక సంఘాలు కానీ అట్లాగే ఉద్యోగ సంఘాలు కానీ వ్యతిరేకించాయి. అయితే అందులో ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత రివ్యూ చేస్తాం కానీ ముందైతే ఈ స్కీమ్ రావాలని చెప్పేసి కొన్ని అనుకూలమైనటువంటి సంఘాలు ఐఎన్టీసీ, బిఎంఎస్ లాంటి సంఘాలు దీనికి మద్దతు పలకడంతో పార్లమెంట్లో కూడా ఈ మద్దతు పార్టీ బీజేపీ, కాంగ్రెస్ మద్దతుతో ఆ బిల్లును పాస్ చేయడం అనేది జరిగింది. తర్వాత రిటైర్మెంట్ తర్వాత వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినటువంటి ఉద్యోగులు పెన్షనర్లుగా మారిన తర్వాత వేలల్లో వస్తున్నటువంటి శాలరీస్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత 100ల్లో రావడంతో చాలా నిరాశ నిస్పృహలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వాస్తవంగా ఇందులో రిటైర్ అయినటువంటి వాళ్ళల్లో అత్యధికంగా ఇప్పుడు ప్రస్తుతానికి 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళల్లో మినిమం పెన్షన్ 1/9/2014 తర్వాత 200, 300 ఇట్లా వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మినిమం పెన్షన్ 2014లో సెప్టెంబర్ 2014లో ప్రకటించడం అనేది జరిగింది. అయితే దాంట్లో అందరికీ 2000 రావటం లేదు. ఎందుకంటే ఎర్లీ రిటైర్మెంట్ ఉంటే దాంట్లో రికవరీ కోతలు వేయటం ద్వారా 700, 800 వస్తున్నటువంటి పరిస్థితి. 76 లక్షల పెన్షనర్లలో దాదాపు 36,48,000 పెన్షనర్లకి 1,000 లోపు పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. అలాగే 1,001 నుంచి 1,500 వరకు వస్తున్నటువంటి వాళ్ళు 11,73,158 మంది వస్తూ ఉన్నారు. అట్లాగే 1,501 నుంచి 2,000 వరకు వస్తున్నటువంటి వాళ్ళు 8,68,443 మంది పెన్షనర్లు ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా 3,000కు మించి పెన్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పెన్షను ప్రతి సంవత్సరము రివ్యూ చేసి దాని యొక్క రీవాల్యుయేషన్ ద్వారా వస్తున్నటువంటి బెనిఫిట్ని పెన్షనర్లకు పంచాల్సినటువంటి ప్రభుత్వము ఏ రకంగా పంచకుండా దాన్ని వాళ్ళ ఈపీఎఫ్ ట్రస్ట్లోనే పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. గతంలో ఏదైతే వాళ్ళ వార్షిక నివేదిక 2022-23లో ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే దాదాపు 7,48,000 కార్పస్ ఫండ్ ఉంది. అయితే ఆ కార్పస్ ఫండ్ నుంచి వస్తున్నటువంటి వడ్డీ 51,985 కోట్లు. కార్పస్ ఫండ్ మీద వస్తున్నటువంటి కేవలం వడ్డీ మాత్రమే 55
51,985 కోట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాంట్లో పెన్షన్ రూపంలో చెల్లిస్తుంది ఏంటంటే 14,440 కోట్లు మాత్రమే చెల్లిస్తా ఉన్నారు. అంటే కార్పస్ ఫండ్ మీద వచ్చినటువంటి వడ్డీలో కేవలం 27% వడ్డీ పెన్షన్ రూపంలో చెల్లించి మిగతా డబ్బులు మాత్రం ఆ పెన్షన్ కార్పస్ ఫండ్లో జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. అంటే 73% వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కార్పస్ ఫండ్కి జమ చేయటం వల్ల కార్మికులు అదేవిధంగా పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒక సందర్భంలో అడిగాం, డబ్బులు మరి ఈ రకంగా ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి, మరి మాకు ఇవ్వండి అని చెప్తే అందులో ఉన్నటువంటి సిబిటి మెంబర్లు కూడా కొంతమంది వాళ్ళకు అవగాహన ఉందో లేదో కానీ డబ్బులు ఎక్కడున్నాయి అని అన్నారు. మేము ఇవన్నీ చెప్పాం, ఎందుకంటే వార్షిక నివేదిక ఇచ్చినటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఆదాయంలో మాకు పంచుతున్నటువంటి ఎంత మిగులుతా ఉంది, ఏ రకంగా దాన్ని కార్పస్ ఫండ్కు జమ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా కార్మికులు జమ చేసినటువంటి నిధి మీద వచ్చినటువంటి వడ్డీని కార్మికులు పెన్షనర్లందరికీ పంచాల్సినటువంటి బాధ్యత ఉంది, పెన్షనర్లకు పంచాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ అది పంచకుండా దాదాపు 77,80,000 కోట్ల రూపాయలు ఉంది, పెరుగుతూ ఉంది. సంవత్సరానికి 1 కోటి రూపాయలు దానికి జమ అవుతున్నటువంటి పరిస్థితి అదనంగా. అయితే కొన్ని సందర్భాలలో మేము ఎంపీలను కూడా కలవటం జరిగింది. అయ్యా, ఈ రకంగా వస్తున్నటువంటి పెన్షన్ మరి తక్కువ వస్తుంది, పార్లమెంట్లో మీరు ప్రస్తావించండి అని చెప్పినప్పుడు సందర్భంగా వాళ్ళకు పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళు ఏమంటుంటే ఈ ఈపీఎస్ అనేది ఏంటిది, ఎన్పిఎస్ స్థానాల్లో ఓల్డ్ పిఎస్ పెన్షన్ స్కీమ్ అడుగుతున్నారా అని కూడా ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మన తెలంగాణలో కానీ అట్లాగే ఆంధ్రలో కానీ ఉన్నటువంటి ఎంపీలకు ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన లేదు. మా ఉద్యమం ఎక్కడైతే మహారాష్ట్రలో కానీ అట్లాగే కేరళలో కానీ తమిళనాడులో కానీ ఒరిస్సాలో కానీ ఉన్నటువంటి ఉద్యమం ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు కొంత అవగాహన ఉంది. వాళ్ళు మాత్రమే పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్లో ప్రస్తావించినప్పుడు అదేవిధంగా ఆందోళన తీవ్రతరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే కొన్ని కమిటీలు వేయటం ద్వారా ఈ వస్తున్నటువంటి పెన్షనర్లు వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి అసంతృప్తిని దాన్ని తిప్పికొట్టడానికి ఏం చేస్తున్నారంటే కమిటీలతోని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2007లో ఒక కమిటీ వేశారు. ఎందుకంటే కార్మిక శాఖ ఆధ్వర్యంలో దానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రభుత్వానికి 2008 లోపే సిఫారసులు చేసింది. అందులో సిఫారసులు చేసినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే పెన్షన్ ఫండ్ ఏ రకంగానైతే ఈ స్కీమ్ అమలు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అందులో ఉన్నట్టు ఫండ్ రివాల్యుయేషన్ చేసి దాన్ని ఒక విలువ కట్టిన తర్వాత ఆ వస్తున్నటువంటి రిలీఫ్ని అందరి పెన్షనర్లకు సమానంగా పంచాలని చెప్పేసి, అదేవిధంగా యాజమాన్యము 1.16% ఇస్తూ ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం 1.1% ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మాట పెద్దగా ఏం లేదు, 1.16% మాత్రమే ఇస్తూ ఉంది. వేరే ఈ యూపీఎస్కి సంబంధించి 18.5% పెంచడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం మరి ఈపీఎస్ పెన్షనర్ల పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉంది అనేది కూడా మన గమనంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ కమిటీ సిఫారసు చేసింది. కానీ అటువంటి సిఫారసులు నేను పరిగణలోకి తీసుకోకుండా అది తొక్కిపెట్టినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఈ పెన్షనర్లో పెరుగుతున్నటువంటి ఆందోళన కారణంగా 2013లో ఆనాడు ప్రకాష్ జవదేకర్ అని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు, బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు ఒక పిటిషన్ మూవ్ చేశాడు రాజ్యసభలో. ఈపీఎస్ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ కొంత మెరుగైనటువంటి పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలి, ఒక పెన్షన్ స్కీమ్లో మార్పులు చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ రాజ్యసభ పిటిషన్ కమిటీ అని చెప్పేసి భగత్ సింగ్ కోశ్యారీ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ రిపోర్టు వేయటం అనేది జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ కమిటీ కూడా స్పష్టంగా ఇచ్చింది ఏంటంటే కనీస పెన్షన్ 3,000 ఇవ్వాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏ ఇవ్వాలని చెప్పేసి ఆ కమిటీ సిఫారసు చేసింది. అదేవిధంగా ఈ కాంట్రిబ్యూషన్ సరిపోకపోతే ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ కానీ ఉన్నటువంటి బడ్జెట్ సపోర్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచే 8.33% నిధులు కేటాయించాలని చెప్పేసి అది సిఫారసు చేసింది.
అయితే మనం కొన్ని సందర్భాలు ఈ 2014లో ఎన్నికలు వచ్చినాయి. 2013 సందర్భంగా భగత్ సింగ్ కోశ్యారీ కమిటీని మేము అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే కనుక మేము అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రకాష్ జవదేకర్ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ప్రకటించడం వల్ల పెన్షనర్లలో పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా ఓటు వేయటం, అదేవిధంగా బీజేపీ అధికారంలోకి రావటం కూడా జరిగింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ పెన్షన్ స్కీమ్ను అమలు చేయకుండా, అది మా బీజేపీ పాలసీ తప్ప ఎన్డీఏ పాలసీ కాదు, ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ దాన్ని సమ్మతిస్తేనే దాన్ని అమలు చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పడం అనేది జరిగింది. వాస్తవంగా మొదటి 5 సంవత్సరాల్లో ఎన్డీఏ మిత్రపక్షాల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం రెండో ఎన్నికలు వచ్చేటప్పటికల్లా మొత్తం స్వతంత్రంగానే వాని నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారము సంపూర్ణమైనటువంటి బీజేపీకి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయలేదు. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రశ్నించినప్పటికీ కూడా ఎంపీలు ప్రశ్నించినప్పటికీ కూడా అదేం సమాధానం చేస్తున్నానంటే ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాబట్టి, డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాబట్టి మా డిఫైన్డ్ బెనిఫిట్ మాత్రమే ఇస్తాం, మేము అదనంగా మేము ఇచ్చేటువంటి డబ్బులు లేవని చెప్పేసి. గతంలో హై ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పేసి 2017లో ఒక కమిటీ వేశారు. మరి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో కనీస పెన్షన్ 2000 ఇవ్వాలి, మెడికల్ ఫెసిలిటీలు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా 2018 చరమాంకంలో అంటే 2018 డిసెంబర్లో ఇది పార్లమెంట్లో ఎంపీలు ప్రశ్నించిన సందర్భంగా ఆ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని విధి విధానాలు ఇంతవరకు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. మన సిబిటీలో ఉన్నటువంటి మెంబర్లు కూడా దీన్ని అమలు చేయాలి, అదేవిధంగా దీనికి కావలసినటువంటి నిధుల్ని కూడా ప్రభుత్వం సమకూర్చాలని చెప్పినప్పటికీ కూడా దానికి ప్రభుత్వం 2,000 కోట్లు 3,000 కోట్లు అవుతుంది కాబట్టి అదనంగా మేము ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా మరి డబ్బులు లేవా అని మనం ఆలోచించుకున్నట్టయితే 7,80,000 కోట్ల ఏదైతే కార్పస్ ఫండ్ ఉన్నదో దానికి 51,985 కోట్లు వడ్డీ రూపంలో వస్తూ ఉంది. ఆ వడ్డీ రూపంలో వచ్చేటువంటి డబ్బుని 75 లక్షల మందికి కనుక సమానంగా పంచినట్టయితే మినిమం పెన్షన్ 5,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రభుత్వం మీద భారం పడేది ఏంటంటే ఇంకో 4,000. వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే 9,000 మినిమం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి 4,000 అదనంగా ఇవ్వడానికి ప్రభుత్వం తన వాటాను కేటాయించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ చూసుకున్నట్టయితే ఆ బడ్జెట్లో 0.4% కనుక ప్రభుత్వం నిధులు కేటాయిస్తే, వచ్చినటువంటి బడ్జెట్లో 0.4% కనుక నిధులు కేటాయిస్తే 9,000 పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకుండా వివక్షతో ప్రయత్నం చేస్తూ ఉంది. మరి గత 2 దశాబ్దాలుగా యూపీఎస్ పెన్షనర్లు మరి చేస్తున్నటువంటి పోరాటానికి ప్రభుత్వం ఏ రకంగా దిగి వచ్చిందని చెప్పి మనం అనుకున్నప్పుడు ప్రభుత్వానికి రాజకీయ పార్టీల మద్దతు ఉన్నాయి, అదేవిధంగా రాజకీయ ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా దీనికి పోరాటం చేయటం వల్ల ఈ స్కీమ్ను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రాజస్థాన్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, అదేవిధంగా ఆప్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్లో కానీ ఈ ఓట్ సిస్టమ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తాం అని చెప్పడం ద్వారా అధికారంలోకి రావటం, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, అదేవిధంగా త్వరలో జరగబోయేటువంటి మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ ఈ రాష్ట్రాల్లో లబ్ధి పొందడానికి హడావుడిగా ఈ యూపీఎస్ స్కీమును ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈపీఎస్ పెన్షనర్ల పోరాటం ఎందుకు ముందుకు పోవడం లేదు, ఎందుకు దాని మీద ప్రభుత్వం స్పందించడం లేదని ఆలోచించుకున్నప్పుడు ఉన్నటువంటి 75 లక్షల మంది పెన్షనర్లను దాదాపు 17 లక్షల పైచలకు దీని హయ్యర్ పెన్షన్కు ఆప్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ హయ్యర్ పెన్షన్కి ఇచ్చినటువంటి వాళ్ళల్లో హయ్యర్ పెన్షన్ వస్తుంది కాబట్టి మనం ఎందుకు ఈ పోరాటంలో పోవాలన్నటువంటి కొంత నిర్లిప్తత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 1/9/2014 కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళల్లో కూడా దాదాపు 70 సంవత్సరాలు నిండినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ముందు మనం ఆందోళన చేస్తామంటే ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, కానీ దీని మీద ఎటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితి నుంచి ముందుకు పోవాలి. అదేవిధంగా ఎన్పిఎస్ స్కీమ్లో ఉన్నటువంటి
ఏదైతే వాళ్ళందరూ కూడా సంఘటితంగా పోరాటం చేసి వాళ్ళు యూపీఎస్ అనేది ఒక స్కీమ్ను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ పద్ధతిలో మన ఇక్కడ ఈపీఎస్ పెన్షనర్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందేంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్ సంఘాలు ఎందుకో ఒక్కొక్క ఆర్గనైజేషన్కి సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఉన్నటువంటి పెన్షనర్ సంఘాలు ఉన్నాయి. వారన్నిటిని కూడా ఉమ్మడి వేదిక మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా 75 లక్షల మందిని కనుక మనం సమీకరించగలిగితే 75 లక్షల మందిని కనుక మనం సమీకరించగలిగితే వాళ్ళు అదేవిధంగా ఉద్యోగులు దాదాపు 14.5 కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో పెన్షనర్లుగా మారేటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు మూవ్మెంట్లోకి ఎందుకు రావటం లేదు? వాళ్ళని కూడా కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి అసోసియేషన్లను కూడా కలుపుకోవటం ద్వారా దీని ఉద్యమాన్ని ఒక బలోపేతం ఒక ఐక్య సంఘటనకు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పార్టీల మద్దతును కూడా ఇది రాజకీయ అంశంగా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీ అంశంగా మారటం వల్లనే ఈ బీజేపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకొని యూపీఎస్ స్కీమ్ అనేది ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అదే పద్ధతిలో దీన్ని రాజకీయ అంశంగా మనం ముందుకు తీసుకొచ్చినట్టయితే రాజకీయ పార్టీల సహకారాన్ని ఎవరైతే ఇప్పుడు ఇండియా కూటమి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది, మరి ఆ ఇండియా కూటమి సహకారం కనుక తీసుకున్నట్టయితే రేపు రాబోయే ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రభుత్వానికి మన ఓటు ద్వారా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఉద్యోగులతోని అదేవిధంగా సర్వీస్ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరితోని అదేవిధంగా 75 లక్షల మంది పెన్షనర్లు వివిధ సంఘాలుగా విడిపోయి వేరువేరుగా ఉన్నటువంటి సంఘాలన్నీ ఈ మేరకు మనం తీసుకురాగలిగితే ఒక ఐక్య సంఘటనగా తీసుకొచ్చినట్టయితే అదేవిధంగా రాజకీయ పార్టీల మద్దతును కనుక కూడగట్టినైతే తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చి దీని మీద ఎంతో కొంత మెరుగైనటువంటి పెన్షన్ ఇచ్చేటానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది కూడా మనం చేసినటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని బట్టే ఆ అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తాను. నారాయణ రెడ్డి గారు ధన్యవాదాలు. మీరు మొత్తం దాని హిస్టరీ అంతా చెప్పారు. ఇప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి, అది మీకు చదివి వినిపిస్తాను. ఓకే. అశోక్ గడ్డం గారు ఏం చెప్తారంటే ప్రకాష్ జవదేకర్ has petitioned the Rajya Sabha petition committee to increase the minimum pension to ₹3,000 per month and also made a demand that it should be indexed to inflation. అంటే పెంచడంతో పాటు ఇన్ఫ్లేషన్ ను కూడా దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ గా పెంచుకోవాలి అనేది ఆయన చెప్పాడని ఆయనే పిటిషన్ వేశారన్నారు. This was the demand of BJP in 2014, January before elections. But after coming to power, they forgot about it. As per today's position, this should be raised to ₹9,000 and DR as prefixed with the as per indexed with the influence. ఓకే, ఇది ఆయన చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు ₹9,000 పెన్షన్ పెంచడం న్యాయమని ప్రభుత్వమేమో అస్సలు స్పందించట్లేదు. కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాల విషయంలోనేమో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని ప్రవేశపెట్టారు, అంటే ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ విషయం అసలు ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వడ్డీయే లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ సమకూరుతుంది. దాని నుంచి ఇవ్వటం పెద్ద సమస్య కాదు, కానీ అది ఎందుకు ఇవ్వటం లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు తీసుకుంటే మాఫీ చేశారు. మనం అంబానీ కేసు చూసాం కదా, అతను దుర్వినియోగం చేసిన డబ్బు ₹8,000 కోట్ల ఒక కంపెనీకి విషయానికి, కానీ అతనికి విధించిన ఫైన్ 25 కోట్లు. సరే, ఆ కంపెనీ మొత్తం ఇతరులకు కూడా విధించారు. వాళ్ళని కలిపినప్పుడు సంథింగ్ 100 కోట్లు అంటే 400 కోట్లు లెక్క చెప్పారు. సరే, అది ఒక, కానీ జరిగినటువంటి నష్టం ఏమో ₹8,000 కోట్ల. ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక్కడ ఈపీఎఫ్ పెన్షనర్ల నుంచి సమకూరినటువంటి డబ్బును ఈ పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టిన బాకీలకు ప్రభుత్వం జమ చేస్తుంది. అంటే వీళ్ళను కొట్టి వాళ్ళకి బలి వాళ్ళకి బలి ఇవ్వటం కోసం ఈపీఎఫ్ పెన్షన్ పెంచడం లేదా అనేది ఒక అనుమానం కలుగుతుంది. మీరేమంటారు దీని ప్రశ్న? ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. ప్రధానంగా ఏంటంటే 1/9/2014 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయినారో వాళ్ళకు ఆ సీలింగ్ మీదనే పిఎఫ్ కాంట్రిబ్యూషన్, అంటే గతంలో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ మనకెంత రికవర్ అవుతుందో ఉద్యోగికి దాని సమాన స్థాయిలో యాజమాన్యం కూడా ఇవ్వాలి. కానీ ఇప్పుడు 1/9/2014 తర్వాత ఈ కాంట్రిబ్యూషన్ 15,000కు సీలింగ్ చేయడం వల్ల ఒకవేళ ఉద్యోగి కనుక ₹1,00,000 ఆయన పే ప్లస్ డిఏ కనుక ఉన్నట్టయితే ఆయనకి 12,000 రూపాయలు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ యాజమాన్యం ఇవ్వాలి. కానీ ఆ 15,000 సీలింగ్ చేయటం వల్ల ఎంత ఇస్తున్నారంటే 1,800 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా పెట్టుబడిదారులకు ప్రయోజనం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఏదైతే కార్పస్ ఫండ్లో ఉందంటే షేర్ మార్కెట్లో పెట్టడం, 10% ఉన్నదాన్ని 15% పెట్టడం ద్వారా ఒకవేళ లాభాల్లో నడిస్తే దానికి డబ్బులు వస్తాయి, నష్టం కనుక వస్తే ఆ కార్పస్ ఫండ్ నుంచే వాళ్ళు మినాయించుకుంటా ఉన్నారు. దానికి వచ్చినటువంటి కార్పస్ ఫండ్లో ఓ సెక్యూర్డ్ గనక ప్రభుత్వం గనక దాని బాధ్యత తీసుకుంటే వచ్చినటువంటి లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా అది అందరికి పెన్షనర్లు కనుక పంచినట్టయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనంటే గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది స్పష్టంగా ఏమిచ్చిందంటే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా ఈపీఎస్ పెన్షనర్లకు కూడా ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని. వాళ్ళు ఇచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అమలు చేయలేదు. దాని తర్వాత ఇచ్చినటువంటి ఏదైతే ఈ భగత్ సింగ్ కోశ్యారీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో వీళ్ళు డిమాండ్ చేశారు బీజేపీ వాళ్ళు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిమాండ్ మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏదైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున మొత్తం విశాల ఐక్య సంఘటన ఏర్పాటు చేయడం ద్వారానే దీన్ని మనం తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఈ పెన్షనర్ల సంఘాలు కూడా వివిధ సంఘాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. సాధ్యమైనంత వరకు వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావటము, అదేవిధంగా ఈ పెన్షనర్లు ఉన్నటువంటి వాళ్ళు 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ మిగతా పెన్షనర్లలో కొంత పోరాట పటిమ తగ్గి మనకు వస్తే వస్తుంది లేదు అనేటువంటి ఒక నిరాశ భావంలో ఉన్నారు. ఉద్యోగులు భవిష్యత్తులో వచ్చేటువంటి పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు కనుక సహకరించినట్టయితే, వాళ్ళతో కలిసి పనిచేసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ స్కీమ్ అమలు చేస్తుంది. కొత్త స్కీమ్ దీని స్థానంలో ఏ రకంగా అయితే ఎన్పిఎస్ స్థానంలో కొత్త యూపీఎస్ తీసుకొచ్చారో ఒక బెటర్ పెన్షన్, ఈపీఎస్ పెన్షన్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే బిఎంఎస్ తప్ప మిగతా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా జాతీయ స్థాయిలో దాంట్లో డిమాండ్ ఉంది. మినిమం పెన్షన్ 10,500 ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే మినిమం వేజ్ 21,000 ఉన్నది, దానికి 50% ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో చేస్తూ ఉన్నాయి. కానీ అది ఏంటంటే ఉద్యమంలో మిగతా డిమాండ్లతో పాటు అది కలిసిపోవటం వల్ల దీనికి పెద్ద ప్రాధాన్యత అనేది రావటం లేదు. ఎక్స్క్లూజివ్లీ ఈ డిమాండ్ మీద ఈపీఎస్ పెన్షనర్లు దాదాపు 14.5 కోట్ల మంది ఈపీఎస్ పెన్షన్ చందాదారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళని కనుక ఈ మూమెంట్ వైపు తరలించగలిగితే, కార్మికుల సంఘాల సహకారంతో అదేవిధంగా ఉద్యోగ సంఘాల సహకారంతో కదిలించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు అన్నారు. కానీ ఎంపీలందరికీ పరిశ్రమలో లేకపోతే కళాశాలలో, హాస్పిటల్లో ఏదో ఒకటి అక్కడంతా వీళ్ళకి ఎంప్లాయీస్ వాళ్ళకందరికీ ప్రావిడెంట్ ఫండ్లు కడుతూనే ఉన్నారు. కానీ మరి వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదంటే మనం ఏమనుకోవాలి? వాళ్ళు ఉన్న పారిశ్రామికవేత్తలే ఇప్పుడు ఎంపీలుగా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళే
ప్రజాప్రతినిధులు ఎన్నికవుతా ఉంటారు. వాళ్ళు ఒకవేళ దీని మీద అవగాహన ఉన్నా, అంటే మిగతా రాష్ట్రాలలో అవగాహన ఉంది, కాకపోతే ఏంటంటే ఆ ఉద్యమ తీవ్రత తట్టుకోలేక దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉద్యమం కొంత బలహీనంగా ఉన్నది. దీన్ని ఒక బలోపేతం చేయడానికి మనం ప్రత్యామ్నాయ పద్ధతులను కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనల్ని అక్కడ పార్లమెంట్లో మన సమస్య ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. రేపు రాబోయే ఎన్నికలు కూడా ఇంతమంది కదులుతా ఉన్నారు, మరి ఈ ఓట్లను కనుక నేను కోల్పోతే నేను మళ్ళీ ప్రజాప్రతినిధి ఎన్నిక కాలేను, కాబట్టి వీళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యతో పోల్చుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య, పిఎఫ్ కట్టేటువంటి కార్మికుల సంఖ్య చాలా ఎక్కువ. కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఈ సెక్టర్ లోనే పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సంఘాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఇన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ ఈ సెక్టర్ లోనే పనిచేస్తున్నాయి. కానీ ట్రేడ్ యూనియన్ కూడా ఈ పెన్షన్ సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు పిఎఫ్ మీద సీలింగ్ పెట్టారు, 15% చేయాలి. సో ఇటువంటివన్నీ కూడా ఎందుకని ఇంత సీరియస్ గా డిమాండ్ చేయడం లేదు, ఆల్ ఇండియా స్థాయి ఎందుకు జరగడం లేదు, ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది అర్థం కావట్లేదు అండి. మీరు చట్టంలో కొన్ని మార్పులు చేసారు. వీళ్ళు ఏంటంటే వచ్చినటువంటి సీలింగ్ కు యాజమాన్యాలకు అనుకూలంగా ఉండేటువంటి చట్టంలో మార్పులు చేశారు, పెన్షన్ చట్టంలో. దానివల్ల ఏమైపోయిందంటే సీలింగ్ అనేది ఇప్పుడు 1/9/2014 తర్వాత రిక్రూట్ అయినటువంటి కొత్త జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రం సీలింగ్ పెట్టారు. ఆగస్టు 31 అంతకుముందు రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి సీలింగ్ అనేది లేదు. అయితే కొన్ని అప్పటికి కూడా ప్రైవేట్ సంస్థలలో, కొన్ని ప్రైవేట్ కాలేజీలలో కానీ మిగతా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఆ సీలింగ్ మేరకే పిఎఫ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దాంట్లో అసోసియేషన్లు కనుక లేవు, అదేవిధంగా ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా లేవు, కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నారు. అట్లా తెలియకుండా చాలామంది ఉన్నారు. కాకపోతే అసోసియేషన్లో అదేవిధంగా అసోసియేట్ అయ్యి దాని మీద ఒక ఆందోళన చేసేటువంటి శక్తిగా మారినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ చట్టంలో ఉన్నటువంటి మార్పులు కూడా మనము మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 14% నుంచి 18.5% కేంద్ర ప్రభుత్వం ఆ యూపీఎస్లో పెంచడానికి ముందుకు వచ్చినప్పుడు దీంట్లో ఎందుకు సాధ్యం కాదు? కాబట్టి పెంచడానికి ఏంటంటే దాంట్లో ప్రభుత్వ రంగంలో ఉన్నది, అది ప్రభుత్వం అధీనంలో నడుస్తున్నటువంటి సంస్థలు. ఇదేంటంటే పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రైవేట్ పరిశ్రమలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వానికి అండదండలుగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అటువంటి సీలింగ్ కంటే అదనంగా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెంచినట్టయితే పరిశ్రమలు ముందుకు రావు, మినిమం వేజ్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే ముందుకు రావు అని చెప్పేసి ఒక సాకుతోని, పరిశ్రమలు రావనే సాకుతోని వీళ్ళందరి ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైనా వచ్చేటువంటి ఆదాయంలో దాదాపు 30% ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి పోతూ ఉంటుంది. మనం కొనుగోలు చేసే మందుల నుంచి, నిత్యావసర సరుకుల ధరల నుంచి, బట్టల నుంచి, మిగతా కొనుగోలు చేసే అన్నిటి మీద కలిపి కనుక వస్తే మనకు వచ్చేటువంటి ఆదాయంలో 30% ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వస్తూ ఉంటుంది, తిరిగి ప్రభుత్వానికి పోతూ ఉంటుంది. దాన్ని పెంచడం వల్ల నష్టం అనేది జరగదు. అదేవిధంగా కొనుగోలు శక్తి పెరగటం వల్ల పరిశ్రమలో తయారైనటువంటి వస్తువుల ఉత్పత్తి కూడా అమ్ముడుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో ఆలోచించటం లేదు. వాళ్ళకి తాత్కాలికంగా ప్రయోజనాలు, వాళ్ళకి లాభం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే చాలు, దానివల్ల మేము లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ పరిశ్రమను ఆ పరిశ్రమ, ఏ సంస్థను ఆ సంస్థను ఇండిపెండెంట్ గా చూస్తే, ఇండివిజువల్ గా చూస్తే శక్తి తక్కువగానే అనిపిస్తుంది. కానీ పిఎఫ్ అనేటువంటి స్కీమ్ ఆల్ ఇండియా స్కీమ్ కనుక ఆల్ ఇండియాలో ఒక మార్పు జరిగితే అన్ని చోట్ల ఆటోమేటిక్ గా అప్లై అవుతాయి. అంటే ఆల్ ఇండియా స్థాయిలో ట్రేడ్ యూనియన్లకు బలం ఉంది, ఐఎన్టీసీ ఉంది, ఐఐటీసీ ఉంది, బిఎంఎస్ ఉంది, వీళ్ళంతా సిఐటి ఉంది. ప్రత్యేకించి అధికారంలో ఉండేటువంటి పార్టీలో కూడా ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఐఎన్టీసీ కానీ బిఎంఎస్ కానీ ఇవన్నీ కూడా. మరి ఈ సంఘాలు కూడా నమ్మకం డిమాండ్ మీద సీరియస్ గా పని చేస్తున్నాయా లేదా? ఎందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచడం లేదు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచుతాము, కొత్త పెన్షన్ అమలు చేస్తాము, ఇప్పుడు ఉన్నది కాకుండా చెప్పాల్సి వచ్చింది వాళ్ళు. కానీ ఈ పిఎఫ్ పెన్షనర్ల విషయంలో ఇది పెన్షనర్ల నేతృత్వంలో లోపమా, లేకపోతే ట్రేడ్ యూనియన్ల చిత్తశుద్ధిలో లోపమా,
ఏంటి ఇందులో ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ప్రస్తుతం ఏంటంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైనటువంటి సంఘాలు, ఏ రాష్ట్రంలో ఆ సంఘాలు ఉండేవి. మనం ఒక ఆల్ ఇండియా కన్వెన్షన్ పెట్టిన తర్వాత మిగతా జాతీయ స్థాయిలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఈ ఒకే ఆలోచన విధానంతో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఐక్యం కావడం అనేది జరిగింది. మిగతా సంఘాలని కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసినాం. బిఎంఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి నేషనల్ యాజిటేషన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉంది. దాంట్లో అశోక్ రావత్ అని చెప్పేసి ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయనను కూడా అప్రోచ్ అయినాం. మనందరం ఒకే ఉమ్మడి ఆశయంతో పనిచేస్తూ ఉన్నాం. మన అన్నిటి సమస్యలు కామన్గా ఉన్నాయి కాబట్టి మనం చేయాలని చెప్పేసి మహారాష్ట్ర బేస్గా ఆయన ఉన్నాడు. కానీ ఆయన ముందుకు రావటం లేదు. ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందాలి, ఏదో ఒక పదవి పొందాలి, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి, ఉన్నటువంటి ఉద్యమాన్ని చీల్చాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా అతనికి ఏమి ప్రయోజనం కలగలేదు. అక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆయన పట్ల ఉన్న విశ్వాసం కూడా పట్టపంచలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ డబ్బులు పోగేసుకోవటము, చందాలు పోగేసుకోవటం అనేది చేస్తాము తప్ప ఈ సమస్యను ఏంటంటే నిర్మలా సీతారామన్తో కలిసాము, ప్రైమ్ మినిస్టర్తో కలిసాము అని చెప్పి వస్తుంది, వచ్చే నెల వస్తుంది, 2 నెలలు వస్తుంది, ఈ దీపావళికి వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా పెన్షనర్లను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ మోసం ఎంతకాలమో మోసగించలేము, ఇవన్నీ గ్రహిస్తాము క్రమంగా. కాకపోతే ఏంటంటే మనం ఆ రంగంలో ఆ ఉన్నటువంటి పెన్షనర్లలో విస్తరించడానికి చేసేటువంటి ప్రయత్నం కొంత లోపంగా ఉంది. ఆ సంఘాలు ఆయా సంస్థలో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో కార్మిక సంఘాలు, ఆ సంస్థలో రిటైర్ అయినటువంటి పెన్షనర్లను కూడా సమీకరించేటువంటి బాధ్యత కనుక తీసుకుంటే మన జూలైలో ఈ ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ వాళ్ళు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఒక సదస్సు పెట్టారు. ఆ సదస్సులో కూడా నేను చెప్పాను, సర్వీస్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అదేవిధంగా ఈ పెన్షనర్ సంఘాలు ఉమ్మడిగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతుంది, ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెప్పాను. అదేవిధంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలను కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. సిఐటి దానిలో ఆల్రెడీ ముందుంది. అదేవిధంగా ఈ ఐఎన్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కూటమి ఏర్పడిన తర్వాత కొంత సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సానుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉన్నటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలుస్తుంది. ఓకేనండి. చివరి ప్రశ్న ఏమిటంటే సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తుంటాయి. మరి ఆ జడ్జిమెంట్ వాటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు 2016లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది హయ్యర్ పెన్షన్ ఇవ్వడానికి. ఆర్సి గుప్తా ఆయన ఇచ్చినటువంటి రిఫరెన్స్ సందర్భంగా ఆ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయడానికి కూడా మళ్ళీ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లా ఆందోళన చేయడం ద్వారానే కొంతమంది హయ్యర్ పెన్షన్ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసింది. దాంట్లో మేము ఇంత పెన్షన్ ఇవ్వలేము, ఇది అధిక భారం అవుతా ఉంది, రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు సుప్రీంకోర్టు మిస్గైడ్ చేసింది ఏంటంటే ఈ హయ్యర్ పెన్షన్ కనుక మనం పంచినట్టయితే రేపు భవిష్యత్తులో రిటైర్మెంట్ అయ్యేటువంటి కార్మికులకు ఇచ్చే టర్మినల్ బెనిఫిట్స్ మొత్తం వీళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది పెన్షన్ రూపంలో. వాళ్ళకి బొక్కసం ఖాళీ అయిపోతే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఉండవని చెప్పేసి మిస్గైడ్ చేసి ఆ కేసును అడ్మిట్ చేయించడం. అదేవిధంగా 4/11/2022లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే 2014 కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు మళ్ళీ ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. 1/9/2014 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా 15,000 సీలింగ్ శాలరీ మించితే అదనంగా ఆయన వేజ్ ఎంత ఉందో దాని మీద 1.16% కూడా ఈ ఉద్యోగి భరించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిందంటే దానికి ఉద్యోగి భరించడానికి వీల్లేదు, దానికి అదనపు నిధులు మీరు కావటానికి అయ్యేటువంటి నిధుల్ని సమీకరించుకోవాల్సి మీకు 3 నెలల టైం ఇస్తానని చెప్పి. కానీ 6 నెలల తర్వాత చెప్పింది ఏంటంటే మేము పార్లమెంట్లో చెప్తున్నది ఏంటంటే మేము కార్మికుడి మీద భారం వేయము, యాజమాన్యం ఏదైతే కోటా తన కాంట్రిబ్యూషన్ ఇస్తా ఉందో దాంట్లో నుంచి 1.16% అంటే 8.33% పెన్షన్ స్కీమ్కు పోతే 3.67% యాజమాన్యం కోటా పిఎఫ్ ఫండ్కి వచ్చేది.
దాంట్లో నుంచి కూడా 1.16% ఈ దీన్ని మినహాయించుకోవడం అంటే అది అల్టిమేట్గా ఆ ఉద్యోగికి పెన్షనర్కి సంబంధించి వచ్చేటువంటి బెనిఫిట్లో కోత పోయటమే. అంటే ఏ రకంగా మోసం చేస్తా ఉన్నటువంటి. రెండోది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో తీవ్రంగా జాప్యం చేస్తా ఉన్నది ఈపీఎఫ్. సెటిల్మెంట్ చేయటం లేదు. దాదాపు 1 సంవత్సరం తరబడి పెండింగ్లో ఉన్నాయి. మీరు ఇంత డబ్బు కట్టండి అని కట్టిన తర్వాత 5 నెలలు 6 నెలల తర్వాత కూడా వాళ్ళ పెన్షన్ సెటిల్మెంట్ చేయటం లేదు. ఎందుకనంటే డిమాండ్ నోటీస్ ఇచ్చి ఆ డబ్బులు చెల్లించిన తర్వాత సెటిల్మెంట్ చేయడం లేదు. వీళ్ళే విరక్తి చెంది విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎంత పెన్షన్ వస్తుంది, ఏం బెనిఫిట్ అవుతుంది అనే విషయాలు కూడా చెప్పకుండా మీరు 10 లక్షలు కట్టండి, ఆ 10 లక్షలు కడితే మీకు ఎంత పెన్షన్ వస్తుంది అనేది విషయాలని చెప్తే అతను కట్టడా అనేది అతను ఆలోచించుకునేటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ రకంగా డబ్బులు మాత్రం కట్టించుకుంటా ఉన్నారు. కానీ 5-6 నెలల వరకు దాన్ని ప్రాసెస్ చేయకుండా తొక్కిపెట్టడం వల్ల ఈ నిరాసక్తత అనేది ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా చక్కదిద్దాలని మొన్న ఢిల్లీలో జరిగిన మేము ధర్నా సందర్భంగా సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ని కలవటం. ఆయన ఏం చెప్తున్నాడంటే ల్యాక్ ఆఫ్ స్టాఫ్ అని అంటున్నాడు. సిబ్బంది లేరు. మరి సిబ్బంది లేకపోతే సమకూర్చండి, అదనపు సిబ్బందిని మీరు ఇవ్వండి. ఎట్లయినా మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెడతా ఉన్నారు. మీకు కావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెట్టడం వల్ల దీన్ని సత్వరం పరిష్కరించండి అని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేయడం అనేది జరిగింది. దీని మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏంటంటే వచ్చేటువంటి బెనిఫిట్లో మనకు వడ్డీ రూపంలో 51,985 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. దాన్ని మొత్తం పంచకుండా 27% పంచడం ద్వారా 73% ప్రభుత్వ కార్పస్ ఫండ్లో జమ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మొత్తానికి మాకు పంచాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా వేయాలని చెప్పేసి బిల్లు దాఖలు చేయాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఓకే, నారాయణ రెడ్డి గారు చాలా విషయాన్ని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యలో చాలా ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తుంది. కానీ గతంలోనే మీకు అనుకూలంగా కొన్ని తీర్పులు వచ్చాయి కనుక ఇప్పుడు మీరు ఫైల్ చేస్తే దానివల్ల కలగొచ్చని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో విన్నటువంటి వాళ్ళకి వివరంగా చెప్పినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.